ఫిబ్రవరి 27th కాంట్రాక్ట్ సిరీస్ చిన్న అడ్జస్ట్మెంట్ చేశాను నేను. అడ్జస్ట్మెంట్ ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేశాను నేను. ఓకే, ఇక్కడ ఏదైతే లాస్ అవుతుందో ఇక్కడ ప్రాఫిట్ ఉంది కదా, దీన్ని నేను ఎగ్జిట్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కాల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, కాల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం సేమ్ కాల్ ప్రైస్ ఇప్పుడు ఏదైతే లాస్ట్ ట్రేడ్ అవుతుందో, ఎల్టీపీ అంటే లాస్ట్ ట్రేడ్ ప్రైస్, ఈ ప్రైస్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇదే ప్రీమియం మ్యాచ్ అయ్యేటట్టుగా మనం ఇంకో పుట్ సైడ్ తీసుకున్నాం అన్నమాట. ఇదిగోండి, ఇది కొత్తగా మళ్ళీ నేను తీసుకున్నాను అనమాట యావరేజ్ ప్రైస్. సో దగ్గరలో అంటే ఇంచుమించు ఆ రేంజ్ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నాకు మ్యాక్స్ రేంజ్ అండ్ మ్యాక్స్ లాస్ కూడా 100 రూపీస్ తగ్గుతుంది అనమాట. ప్రీవియస్ అయితే మనకి 100 రూపీస్ ఎక్కువ ఉంది, ఇప్పుడు 100 రూపీస్ తగ్గింది. అండ్ రేంజ్ కొంచెం షిఫ్ట్ ఇంచుమించు అదే రేంజ్ ఉంది. డౌన్ సైడ్ రేంజ్ కొంచెం తగ్గింది, అప్ సైడ్ రేంజ్ సేమ్ ఇంచుమించు అలాగే ఉంది. స్టేట్ యూనియన్ అన్ని వీడియోస్ చూడండి, క్లారిటీగా మీకు ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలి ఏంటి క్లారిటీగా మీకు అర్థమవుతుంటుంది మీకు. ఓకే, వితౌట్ లాస్. సో మన ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ అండ్ ఛార్జెస్ కూడా చూపిస్తాను. ప్రాఫిట్ ఎందుకంటే ఇవాళ ప్రాఫిట్ అండ్ ఛార్జెస్ వచ్చేసి 180 పడింది ఇవాళ. ఓకే, సో అన్ని వీడియోస్ మీకు క్లారిటీ చూస్తే మీకు ఎలా చేయాలి ఆప్షన్ సెల్లింగ్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది మీకు.